మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వినలేని వందనములు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభువులందుకు ప్రార్థిస్తూ మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. మరొక్కసారి చదువుకుందామండి. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. మరి మన యేసయ్య ఏమని పలుకుతున్నాడంటే, పరిశుద్ధ వాక్యంలో యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదనేసి మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చూడండి, మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ముందుగా దేవునికి ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ చిన్నగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా, జ్వరం వచ్చినా, లేకుంటే జలుబు వచ్చినా, లేకుంటే స్టమక్ పెయిన్ అయినా కానీ, లేకుంటే పిల్లలకి ఏదైనా చిన్నది వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే ముందుగా దేవునికి ప్రార్థన చేసుకుంటాం. లేకుంటే చిన్న ట్యాబ్లెట్స్ మనం ఇంట్లోనే ఏదన్నా ఒకటి మనం ఇస్తూ ఉంటాం. అయితే ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము వైద్యుడి దగ్గరికి, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అయితే వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మనకి ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు, మనకు జ్వరం కానీ లేకుంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మనము డాక్టర్ ముందు పెడతాము. పెట్టినప్పుడు తను చెక్ చేసి, ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ డేస్కు ఇన్ని 1 వీక్, లేకుంటే 2 డేస్కి, లేకుంటే 3 డేస్కి అతను దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ, లేకుంటే సిరప్స్ కానీ, ఇంకా లేకుంటే దానికి సంబంధించినవి తను రాసి మనకు ఇస్తాడు. అప్పుడు మనము మెడికల్ షాప్కి వెళ్ళి మనము అతనికి సంబంధించిన ట్యాబ్లెట్స్ మనం తీసుకొని వస్తాము. అయితే దేవుడు ఏమంటుండంటే, మరి ఆరోగ్యం గల వారికి, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మరి చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, పుష్టిగా తిని చక్కగా ఉన్నవాళ్ళు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తారండి? వెళ్ళలేరు కదా. వెళ్ళినప్పుడు మరి డాక్టర్ ఏమంటే, నువ్వు పిచ్చోడువా లేకుంటే అనేసి నవ్వుతారన్నమాట. నీకేమైంది, నీవు చక్కగా ఉన్నావు కదా, నీకు ఆరోగ్యవంతురాలుగా ఉన్నావు కదా, నీకు మందులు ఏ ట్యాబ్లెట్స్ కానీ, ఏ మెడిసిన్ కానీ, ఏ మందులు కానీ నీకు అవసరం లేదు బాబు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు అనేసి చెప్తా ఉంటాడు. కానీ మరి ఒకవేళ మనం ఆరోగ్యం బాగాలేక, మన పరిస్థితి బాగాలేక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనము మంచిగా ఉన్న వారికి మన డాక్టర్ అవసరం లేదు. బలహీనంగా ఉన్నవారికి, బలహీన పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే డాక్టర్ అవసరంగా మనకు ఉంటాడని మనకందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏమంటుండంటే యేసయ్య, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. మరి మనము మనుషులము, పాపం ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే. పాపం అని అంటే ఏదో పెద్ద మర్డర్లు కానీ, అది కానీ ఇది కానీ చేయడము పాపం కాదండి. మన నోటితో ఒక చిన్న అబద్ధం మాట్లాడినా కానీ అది పాపం లెక్కనే కింద పడిపోతుంది. ఇంకా మనం ఏదైనా చిన్న తప్పులు చేసినా కానీ అది పాపం లాగానే దేవుడు పరిహరిస్తాడన్నమాట. అయితే ఏమంటుండంటే, మరి నేను పాపులనే పిలువవచ్చి తిని, మరి మనం పాప పనులు ఎన్నో చేసినాము. మనము దేవుని చెంతకు రాకపోవడం కూడా, పరిశుద్ధాలయానికి రాకపోవడం కూడా, అది కూడా ఒక తప్పే. చూడండి, సండే రోజు, ఆదివారం రోజు కొంతమంది చర్చికి రాలేక మరి ఇంట్లోనే ఉండిపోతారు, లేకుంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేకుంటే అదే రోజు చుట్టాల ఇంటికి వస్తూ ఉంటారు. ఆ రీతి కూడా మనము దేవుని సన్నిధానం మనం దొంగిలించినట్టే కదండి. మనం దేవుని సన్నిధానానికి పోకపోవడం కూడా అదొక పాపమే. మరి ఆ రీతిగా మన దేవుని సన్నిధానంలో మనము ఎల్లవేళలా ప్రార్థిస్తూ మనకు వారం అంతా 6 రోజులు మనము కష్టపడి మనము ఎన్ని పనులు మనం పర్సనల్గా ఎన్ని పనులు చేసుకున్నా కానీ మరి 7వ దినము మనకు యేసయ్య విశ్రాంతి దినాన్ని మనకు ఇచ్చినాడు.
ఆ విశ్రాంతి దినాన్ని మనము దేవునికి అప్పగించకపోయినట్లయితే మరి మనము కూడా పాపం చేసిన వారమే అవుతాం. అయితే దేవుడు ఏమంటుండంటే, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనము దేవుని చెంతకు వచ్చినప్పుడు మనకి ఈ పాపం ఉంది, దేవా నేను ఈ పరిస్థితి వల్ల రాలేకపోతున్నాను అని యేసయ్య సన్నిధానంలో మనం ఒకవేళ ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ఏ పరిస్థితి వల్ల రాలేక మరి దేవుని సన్నిధానాన్ని రాలేక మనము ఉండిపోయినాము, ఆ పరిస్థితి వల్ల మనకు దేవుడు తప్పకుండా విడుదలనిస్తాడు, ఆ సమస్యను పరిష్కరిస్తాడు. దేవా ఈ సమస్య వల్ల నేను రాలేకపోతున్నానయ్యా, మరి ఈ బలహీన వల్ల నేను రాలేకపోతున్నానయ్యా, లేకుంటే ఇంకా వేరే పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నానయ్యా, ఈ ఒక్క వారం నా తప్పును క్షమించయ్యా అని మనం యేసయ్య సన్నిధానంలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, మరి ఎంతోమంది పాపులు ఉన్నారు కదండి, దేవుడు ఏమంటాడు, నేను పాపుల కోసమే వచ్చినాను, నీతిమంతులను పిలువరాలేదనేసి అంటున్నాడు. మరి చూడండి, ఒక క్లాస్లో ఒక టీచర్ లెసన్ చెప్తా ఉన్నప్పుడు ఏం చేస్తారనంటే, చక్కగా క్లేవర్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ కానీ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, టీచర్ చెప్పే ప్రతి లెసన్ కానీ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్స్ కానీ హోంవర్క్ కానీ వాళ్ళ పిల్లలు చక్కగా చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, టీచర్ చెప్పిన మాట వినక మరి టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయలేక మరి ఆ రీతిగా వస్తూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు మరి పిల్లలు ఏం చేస్తారు, టీచరు మరి క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు మరి నిన్న ఇచ్చిన హోంవర్క్ ఇచ్చినాను కదా, మరి ఆ హోంవర్క్ ఏది అని తీసుకొచ్చి టీచరు అడిగినప్పుడు మరి హోంవర్క్ చేసిన పిల్లలు చక్కగా తీసుకొచ్చి భయపడకుండా మరి ముందుకొచ్చి, టీచర్ నేను హోంవర్క్ చేశాను అనేసి వాళ్ళు ముందుకొచ్చి చక్కగా ఇస్తారు. అయితే మరి ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటారు కదండి, చెయ్యని వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్ కనబడకుండా దాచుకోవడం కానీ, లేకుంటే ఆయన చేయలేదు అనేసి ఇంకా మొహమాటంగా వాళ్ళ మొహంలో మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓహో వీళ్ళు హోంవర్క్ చేయలేదు, వీళ్ళు హోంవర్క్ చేశారు అనేసి. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే క్లాస్ టీచర్కి తప్పకుండా ఏ పిల్లలు చక్కగా చదువుతారు, ఏ పిల్లలు చక్కగా చదవరు అనేసి మన క్లాస్ టీచర్కి తెలిసిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, నోట్స్ రాయని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టీచర్ ముందుకు రాకుండా మరి భయపడుతూ ఉంటారు. అయితే ఆ రీతిగా ఉన్నప్పుడు మరి టీచర్ ఏమంటుందంటే, ఎవరైతే ఫస్ట్ అయితే ఎవరైతే ఇచ్చినారో హోంవర్క్ చక్కగా చేసినారో వాళ్ళ హోంవర్క్ చూడకుండా వాళ్ళ హోంవర్క్ తను పక్కన పెట్టేసి ఎవరైతే రాయకుండా వెనుకబడి ఉన్నారో వారిని ముందుకు పిలిపించి మరి చక్కగా ఇంకా మంచి చక్కగా టీచర్ ఏం చేస్తారంటే చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ హోంవర్క్ అంతా రాయించడం కానీ ఆ రీతిగా చేస్తూ ఉంటారు. చక్కగా రాయడము, మంచిగా చదువుకోవాలి అనేసి వాళ్ళకు చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటారు, అదే రీతిగా మరి పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలి. నీతిమంతులు ఎప్పుడు నీతిమంతులలో ఉంటారు, వారి సైతాన్ని ఎంత శోధించినా కానీ వారు శోధింపబడరు. మరి ఈ లోకానికి లోకాశలకు లోబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైతానికి లోబడి లోకాశలకు లోబడి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండంటే, నిన్ను పాపులను పిలువచ్చి తిన్న నీతిమంతులను పిలువరాలేదనేసి అంటుండు. మరి మనం పాపులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధానంలో మనం భయం భక్తులతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం నచ్చినట్లయితే దేవుడు ఈ వాక్యమును మనకు మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.